జ్యోతి, ఆ మహాదేవుడు తలుచుకుంటే అది ఎంత కష్టమైనా తీరుతుంది. దుర్బాబు ఇక్కడికి వచ్చాడండి. నేను ఇక్కడున్నానని తెలుసుకుని నా కోసం వచ్చాడా? నేనే జ్యోతిని అని బయటపడితే వర్షలా నేను ఇక్కడ ఉంటున్న బాధ్యత తీరదు. ఇప్పుడేం చేయాలి? ఏదేమైనా సరే నేను జ్యోతిని అని బయటపడకూడదు. వర్షలాగే ఉండాలి. జ్యోతి, ఎవరండి మీరు? జ్యోతి ఎవరు? నా చేయొద్దులండి. కవర్ చేయడానికి ట్రై చేయకు జ్యోతి. నా మీద నీకు ఇంకా కోపం పోలేదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కోపం ఏంటి, కవర్ చేయడం ఏంటి? అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. జ్యోతి, తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. ఇప్పటికైనా నన్ను క్షమించు ప్లీజ్. ముందు చేయి వదలండి. జ్యోతి ప్లీజ్ జ్యోతి, నిన్ను విడిచిపెట్టి దూరంగా నేను ఉండలేను. నన్ను నువ్వు వదిలేసి వెళ్ళాక నేనెంత నరకం చూశానో నాకే తెలుసు. ప్లీజ్ జ్యోతి, అర్థం చేసుకో ప్లీజ్. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద ప్లీజ్ వదలండి. పద జ్యోతి, ప్లీజ్ జ్యోతి. ముందు చేయి వదలండి. మన ఇంటికి వెళ్దాం. పద పద ప్లీజ్ జ్యోతి. వదలండి. రేయ్, చెయ్యి వదులు. ఎందుకనయ్యా ఇందాక నుంచి అలా అలా తిరిగేస్తున్నా? మనం అనుకున్నది నెరవేరేదాకా నాకు మనశ్శాంతి లేదురా లింగం. చిన్న తేడా జరిగినా నీలాంబరక్క మనల్ని చంపేస్తుంది. అదే టెన్షన్గా ఉందిరా. నిజమే అన్నయ్య. కాకపోతే దుర్గా మనకి పూర్తిగా సపోర్ట్ చేయకుండా గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుందేమోనని నా డౌట్ అన్నయ్య. పాపి చిరాయువని దుర్గనే అలా తలుచుకున్నామో లేదో చూడు, ఇలా వస్తోంది. ఏంటి సంగతులు? అంతా కులాసేనా? వర్ష పేరు మీద ఆస్తి మారితే అంతా లాసే. ఏంటి ఇలా వచ్చావు? అర్జెంటుగా మీ అక్కతో మాట్లాడాలి. ఫోన్ కలపండి. ఇదేంటి సడన్ గా? మ్యాటర్ ఏంటో మాతో చెప్పు. అదంత ముఖ్యమైనదైతే మేమే మా అక్కతో చెప్తాం. మీతో కాదు, నేరుగా మీ అక్కకే చెప్పాలి. మా అక్కతో డైరెక్ట్గా మాట్లాడడం కుదరదు, మాకే చెప్పాలి. ఇది మీరో నేనో డీల్ చేసే సమస్య కాదు. మన చేతులు దాటిపోయింది. మీ అక్కే రంగంలోకి దిగాలి. తనకే చెప్పాలి. మేం ఫోన్ కలపకపోతే మీకే నష్టం. మనందరం ఒక జట్టు కాబట్టి రాబోతున్న గండం మీ అక్కకే చెప్దామనుకున్నాను. వద్దని మీరు అడ్డుపడుతున్నారు. రేపు కోలుకోలేని నష్టం జరిగాక ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు దుర్గా అని మీ అక్క నిలదీస్తే నేను మీరే చెప్పనివ్వలేదని చెప్తాను. నాదేం పోయింది? ఆగు దుర్గా, ఆగు. ఉండు, మా అక్కకి ఫోన్ కలుపుతాను. చెప్పరా. అక్క, దుర్గొచ్చిందక్క. నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. నాతోనా? ఇదేంటి కొత్తగా? ఏమో అక్క, ఏదో జరిగినట్టుంది. మాకు చెప్పట్లేదు.